రైట్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇక ఆలయం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు లైవ్ లో. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అట్లాగే క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? పవన్, ఏదైతే నిన్న కాశీబుగ్గలో జరిగినటువంటి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర తొక్కిసలాట ఘటన ఉందో దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎవరైతే ఆలయ నిర్వాహకులు మధుసూదన్ పండా, ఆయనతో పాటుగా ఇంకో వ్యక్తి కాంట్రాక్టర్, ఎవరైతే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పనుల నిర్వహణ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్, ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశారు. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా టెక్కలి ఆర్డీఓతో పాటు అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఒక అధికారితో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఎవరైతే ఈ కమిటీ వేశారు, ఈ కమిటీ సభ్యులు ఈరోజు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ప్రమాదం జరగడానికి కారణాలేంటి, ఆలయంలో ఎలాంటి నిర్వహణ లోపాలు ఉన్నాయి, భవిష్యత్తులో ప్రైవేట్ ఆలయాలలో రద్దీ నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి దానిపైన ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఈరోజు సాయంత్రం లోపల ఆ త్రిసభ్య కమిషన్ ఏదైతే వేశారో ఈ ముగ్గురు కూడా ఈరోజు సాయంత్రం లోపల దానికి సంబంధించిన విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించున్నారు. ప్రస్తుతం అయితే వెంకటేశ్వర ఆలయం, ఏదైతే ఘటన జరిగినటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఉంది, ఇది పూర్తిగా పోలీసుల అధీనంలోకి వెళ్ళిపోయింది. మొత్తం ఈ రోజు అయితే ఎవరు భక్తులను అనుమతించట్లేదు, అదేవిధంగా ఆలయ నిర్వాహకులను కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా క్లూస్ టీమ్తో పాటు నిన్నటి నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఘటన జరిగినటువంటి ప్రాంతంలో మొత్తం దానికి సంబంధించిన విచారణ చేపడుతున్నారు. ఇంకా పొలిటీషియన్స్ కూడా చాలామంది వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఎవరిని కూడా ఎలవ్ చేయట్లేదు. మొత్తం భారీగా పోలీసులను ఏర్పాటు చేసి ఆలయం మొత్తం కూడా పోలీసు పరిసరాల్లో పెట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఎవరైతే ఈ ఆలయ నిర్వాహకుడు మధుసూదన్ పండా ఉన్నారో ఈయన కూడా ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఎందుకంటే గృహ నిర్బంధం అనలేం, కానీ ఆ ఇంట్లోనే ఆయన ఉన్నారు. 97 ఏళ్ల వయసు కాబట్టి ఆయన్ను బయటికి రానియకుండా పోలీసులు కూడా ఆ ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు చనిపోయినటువంటి 9 మంది ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో అవి నిన్న సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు ఇవ్వడం జరిగింది. వారికి పరిహారాన్ని కూడా రాత్రి మంత్రి లోకేష్ ప్రకటించడం, ఈరోజు వారికి సంబంధించినటువంటి పరిహారం చెక్కులను కూడా అందించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటుగా గాయపడినటువంటి వారు ఎవరైతే అటు శ్రీకాకుళంలో 2 సివియర్ ఇంజూరీ అయ్యి గాయపడినటువంటి వారు చికిత్స పొందుతున్నారో వారిని కూడా లోకేష్ పరామర్శించారు. వారందరితో మొత్తం గాయపడినటువంటి వారితో పాటు చనిపోయినటువంటి బాధిత కుటుంబాలన్నింటికి కూడా ఈరోజు పరిహారం అందేటందుకు ఇప్పటికే జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. చాలామంది వరకు రాత్రి గాయాల పాలైనటువంటి బాధితులందరూ కూడా డిశ్చార్జ్ అయినట్లు కూడా సమాచారం అందుతోంది. మిగిలినటువంటి వారు కూడా ఈరోజు సాయంత్రానికి డిశ్చార్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు జిల్లా అధికారులు. నిర్వాహకుల లోపమా లేకపోతే ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువగా వచ్చి దీనివల్ల పడిపోయింది అనేటటువంటి విచారణ జరుపుతున్నటువంటి అధికారులు ఈరోజు సాయంత్రంలో రిపోర్ట్ ఇస్తే దానిపైన పూర్తిస్థాయి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. మరి కాసేపట్లో ఈ ఘటనకు సంబంధించి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఈ ఘటనా స్థలానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి పోలీసులు అయితే ఈరోజు మొత్తం కూడా ఈ ఆలయానికి సంబంధించి అంతా కూడా పరిసరాలన్నీ వారి అధీనంలోకి తీసుకున్నారు. దాంతోపాటు అటు ఆసుపత్రి దగ్గర కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే మొత్తం కూడా విచారణ జరుగుతోంది. క్లూస్ టీమ్తో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం చెప్తుంది ఇది పూర్తిగా ప్రైవేట్ కంట్రోల్ ఉండేటటువంటి ఆలయం. దాదాపుగా 100 ఎకరాలలో విస్తీర్ణంలో ఉంది. 10 ఎకరాల ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు 10 ఏళ్ల నుంచి సాగుతున్నాయి. తిరుపతిలో ఉండేటటువంటి ఆలయంలో జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి ఘటన నేపథ్యంలో తను ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నానని గతంలో ఎవరైతే ఈ పాండా అనేటటువంటి మధుసూదన్ పాండా అనేటటువంటి వ్యక్తి నిర్వాహకుడు ఉన్నాడో ఆయన చెప్పడం జరిగింది. దీంతో మొత్తానికి నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఎలాంటి ప్రభుత్వ వైఫల్యం కానీ పోలీస్ యంత్రాంగం వైఫల్యం కానీ లేదనేటటువంటి స్పష్టంగా తెలుస్తుంది. ప్రైవేట్ నిర్వాహకులు సమాచారం అటు జిల్లా అధికారులకు ఇవ్వకపోవడంతో బంధుతో ఏర్పాటు చేయలేకపోయినామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పారు. మొత్తానికైతే ఏదైనా బట్టి కూడా విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఈరోజు సాయంత్రం లోపల పూర్తిగా గాయాల పాలైనటువంటి వారంతా కూడా డిశ్చార్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. వారికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి. రాత్రి కొంతమంది డిశ్చార్జ్ అయినట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రమేష్.